ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక బేతాళ కథ. కథ పేరు పేదవాడి వంశం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవెవరైంది, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నది నాకు తెలియదు, కానీ కొందరు తాము ఎవరో తెలియకనే అనామకంగా బ్రతికేస్తుంటారు. అందుకు నిదర్శనంగా నీకు మాధవుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హేలాపురి అంతగా అభివృద్ధి చెందని చిన్న పట్టణం. ఆ ఊళ్ళో మాధవుడు అనేవాడు ఉండేవాడు. మాధవుడికి తల్లిదండ్రులు గాని తోబుట్టువులు గాని ఎవరూ లేరు. చిన్నప్పటి నుండి ఎవరి ఆలనా పాలనా లేక మాధవుడు గాలికి పెరిగి పెద్దవాడయ్యాడు. చదువు సంధ్యలు లేకపోవడంతో మాధవుడికి ఎక్కడా నౌకరీ దొరకలేదు. చిన్న చిన్న కూలి పనులు చేసి పొట్ట నింపుకునేవాడు. కొంతకాలం గడిచేసరికి ఇలా కూలి పనులు చేసి కడుపు నింపుకోవడం మాధవుడికి విసుగ్గా పుట్టించింది. ఎక్కువ శ్రమ పడకుండా తెలివితో డబ్బు సంపాదించడానికి వాడొక ఆలోచన చేశాడు. హేలాపురికి ఉత్తర దిశగా 2 మైళ్ళ దూరంలో పాడుపడిన కోట ఒకటి ఉన్నది. 100 సంవత్సరాల క్రితం విఠలాపుర చక్రవర్తితో జరిగిన యుద్ధంలో సింగభూపతి మహారాజు మరణించడంతో ఆ రాజవంశం చిన్నాభిన్నమైపోయి కోట శిథిలమైపోయింది. హేలాపురికి వచ్చిన ప్రతివారు పెద్ద పెద్ద బురుజులతో, అందమైన భవనాలతో, ఉద్యానవనాలతో అలరారిన ఆ కోటను దర్శించి గత వైభవాన్ని జ్ఞాపకం చేసుకోకుండా తిరిగి వెళ్ళేవారు కాదు. కాలక్రమంలో ఆ కోట ఒక యాత్రాస్థలమైపోయింది. కేవలం పాడుపడిపోయిన ఆ కోటను చూసి ఆనందించడమే కాకుండా ఆ కోటకు సంబంధించిన చరిత్రను గురించి కూడా తెలుసుకోవాలని యాత్రికులు కుతూహలపడేవారు. ఈ సంగతి గ్రహించిన మాధవుడు పట్టణంలోని పెద్దల నుండి ఆ కోటకు సంబంధించిన వివరాలు తెలుసుకుని కోటను చూడవచ్చిన యాత్రికులకు ఆ వివరాలన్నీ వివరించి చెప్పేవాడు. ఆ యాత్రికులు మాధవుడికి తృణమో పనమో ముట్ట చెప్పేవారు. దాంతో మాధవుడు హాయిగా కాలం వెళ్ళబుచ్చేవాడు. ఆ తరువాత మాధవుడు మరొక ఆలోచన చేశాడు. అప్పటి నుండి అతను ఆ కోటను గురించి వివరాలు యాత్రికులకు తెలియచేస్తూ తాను ఆ రాజవంశస్థుడినేనని చెప్పుకునేవాడు. తమ వంశం నాశనమైపోవడంతో ఈనాడు తనకి దుర్గతి పట్టిందని ఎంతో విచారిస్తూ చెప్పేవాడు. ఈ సంగతి విని ఆశ్చర్యపోయిన యాత్రికులు అటువంటి గొప్ప రాజ్యవంశంలో జన్మించిన మాధవుడు ఇలా పేదవాడిగా జీవిస్తున్నందుకు విచారం వ్యక్తపరిచి తాము అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం ముట్ట చెప్పేవారు జాలితో. ఈ పద్ధతిలో ఎక్కువ ధనం గిట్టుబాటు కావడంతో మాధవుడు కోటను చూడవచ్చిన యాత్రికులందరికీ ఈ విధంగానే చెప్పి వారి సానుభూతి పొంది ఎక్కువ ధనం సంపాదిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఇలాగే కోటను చూడవచ్చిన యాత్రికులకు మాధవుడు కోటను చూపించి వివరిస్తూ సింగభూపతి తన ముత్తాత అని చెబుతూ ఆ కోటలో ఎవరెవరు ఏ ఏ భవనాల్లో నివసించేవారో వివరించి చెబుతున్నాడు. అటువంటి వంశంలో జన్మించిన తన జన్మ ధన్యమైందని పరవశంతో చెప్పుకుపోతున్నాడు మాధవుడు. ఉన్నట్టుండి ఆ యాత్రికులలో ఒక నడువయసు వ్యక్తి వచ్చి మాధవుడిని ఉద్దేశించి, ఒరేయ్ మాధవ, ఎవరి దగ్గర్రా నీ కోతలు? నువ్వు సింగభూపతి వంశస్థుడివా? నీది రాజవంశమా? హేలాపురిలో నీ బతుకేమిటో? నువ్వెలా అందరి దయాదాక్షిణ్యాల మీద పెరిగావో నాకు తెలియదనుకున్నావా అంటూ మాధవుడి గురించి తనకు తెలిసిన విషయాలన్నీ మిగతా యాత్రికులకు చెప్పేశాడు. గతంలో వ్యాపారం కోసం హేలాపురిని వదిలి మరో నగరానికి వెళ్ళిపోయిన ఆ వ్యక్తికి మాధవుడి బాల్యమంతా ఎలా గడిచిందో బాగా తెలుసు. మాయమాటలు చెప్పి తమను మోసం చేయ చూసిన మాధవుడి మీద ఆ యాత్రికులకు కోపం వచ్చింది. వాళ్ళు మాధవుడికి చివాట్లు పెట్టి డబ్బులేమీ ఇవ్వకుండా ముందుకు సాగిపోయారు. మాధవుడికి 10 మందిలో అవమానమయ్యింది. అటు తర్వాత కోటను దర్శించవచ్చే యాత్రికులకు కోటకు మహారాజు సింగభూపతికి సంబంధించిన విషయాలు చెప్పేవాడు తప్ప తను ఆ రాజవంశస్థుడననే అబద్ధం మాత్రం చెప్పడం మానేశాడు మాధవుడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు యాత్రికులతో పాటు ఒక శతాధిక వృద్ధుడు కూడా కోటను చూడడానికి వచ్చాడు. తెల్లగా ముగ్గుబుట్టలా పండిపోయిన జుట్టుతో, చురుగ్గా చూసే కళ్ళతో ఏదో వింత తేజస్సు కనపడుతుంది ఆయన మొహంలో. మాధవుడు యాత్రికులకు కోటను గురించి వివరిస్తూ చెబుతున్నాడు. ఆ వృద్ధుడు మాధవుడి ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. అందరికీ కోటను గురించి వివరించిన తరువాత ఆ వృద్ధుడు మాధవుడిని చాటుకు తీసుకుని పోయి,
బాబూ, నీ పేరు మాధవుడే కదూ అని అడిగాడు. అవునని సమాధానమిచ్చాడు మాధవుడు. అయితే కుడి భుజం వెనుకనున్న నల్లటి మచ్చ నాకు ఒకసారి చూపించు బాబూ అన్నాడు ఆ వృద్ధుడు. మాధవుడు ఆశ్చర్యపోయాడు. తన వీపు మీద నల్లని మచ్చ ఉన్నట్లు ఈ వృద్ధునికి ఎలా తెలిసింది? ఆ మచ్చను చూసిన తర్వాత ఆ వృద్ధుడు, సందేహం లేదు, నువ్వే అని గొనుక్కోవడం మాధవుడి చెవిన పడింది. ఏమిటి తాతగారు సంగతి అని అడిగాడు మాధవుడు. ఆ వృద్ధుడు చిన్నగా నిట్టూర్చి, నాయనా, ఈ కోటను గురించి అందరికీ వివరించి చెబుతున్నావు గాని నీకు ఈ కోటకు ఉన్న సంబంధం గురించి నీకు తెలుసా అని అడిగాడు. ఈ కోటకు నాకు ఉన్న సంబంధమా? మాధవుడు ఆశ్చర్యపోయాడు. ఈ కోట తనకు నీడనిచ్చి అన్నం పెడుతుంది, అంతే కదా సంబంధం. ఒకవేళ గతంలో తను ఈ రాజవంశస్థుడిని అబద్ధం చెప్పుకున్న సంగతి ఈ వృద్ధుడికి ఎలాగో తెలిసిపోలేదు కదా. నాకేమీ తెలియదే అనేశాడు మాధవుడు. అవును, నువ్వు సింగభూపతి మునిమనవడవన్న సంగతి నీకెలా తెలుస్తుందిలే అన్నాడు ఆ వృద్ధుడు. ఏమంటున్నారు తాతగారు? మాధవుడు దిగ్భ్రాంతి చెందుతూ అడిగాడు. అవును బాబు, సింగభూపతి మునిమనవడవైన నువ్వు ఈ విధంగా జీవించడం చాలా విచారించదగ్గ విషయం అన్నాడు ఆ వృద్ధుడు. మాధవుడు ఆశ్చర్యం నుండి తేలుకోలేదు. నీ ముత్తాత సింగభూపతి యుద్ధంలో మరణించి కోట కొల్లగొట్టబడిన తరువాత నీ తాత రాజేంద్ర భూపతి అంటే సింగభూపతి కుమారుడు చాలా సామాన్యమైన బతుకు బతికాడు హేలాపురిలో. నీ తండ్రి హయాంలో వచ్చేసరికి మీరు రాజవంశస్థులని ఎవరికీ తెలియదు. నువ్వు పుట్టిన తర్వాత నీ చిన్నతనంలోనే నీ తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో నీ వంశం గురించి కాదు కదా, నీ గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు. అప్పట్లో నేను పోరు పెడితే నా మనుమడు నిన్ను కొంతకాలం సాకాడు. నా మనుమడికి మాళవ దేశంలో ఉన్నతోద్యోగం దొరకడంతో తప్పని పరిస్థితిలో మేము నిన్ను వదిలి ఆ దేశం వెళ్ళిపోయాము. నిన్ను గురించి, నీ వంశం గురించి తెలిసిన నేను ఆ తరువాత నిన్ను అలా వదిలేసి వెళ్ళినందుకు చాలా బాధపడ్డాను. ఇన్నాళ్లకు నిన్ను మళ్ళీ చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది బాబు అంటూ ఆప్యాయంగా మాధవుడి భుజం తట్టాడు ఆ వృద్ధుడు. ఆయన మాధవుడిని హేలాపురిలో ఉన్న తమ సొంత భవనానికి తీసుకువెళ్ళి తమ ఇంట్లో ఉన్న సింగభూపతి నిలువెత్తు చిత్రపటాన్ని చూపించాడు. ఆ పటంలో ఉన్న సింగభూపతి పోలికలు తనలో కొట్టొచ్చినట్లు కనపడేసరికి మాధవుడు నిర్ఘాంతపోయాడు. తను సింగభూపతి వంశస్థుడినేనని మాధవుడికిప్పుడు నమ్మకం కలిగింది. తను పొట్టకడుపుకోవడానికి ఒకనాడు తెలియక ఆడిన అబద్ధపు మాట అక్షరాలా నిజమేనని తెలిసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు తెలియపరిచి మాధవుడు ఆయన వద్ద సెలవు తీసుకుని వచ్చేశాడు. అటు తర్వాత కూడా మాధవుడు ఆ కోటను గురించి, ఆ రాజవంశం గురించి యాత్రికులకు వివరిస్తూనే బ్రతుకు గడిపాడు గాని తను ఆ రాజవంశస్థుడినేననే నిజం మాత్రం ఎవరికీ ఎప్పుడూ చెప్పుకోలేదు. రాజుకు ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, మాధవుడు ఎందుకలా చేశాడు? తాను ఆ వంశం వాడినని తెలియకముందు తను ఆ వంశస్థుడినేనని అబద్ధమాడిన మాధవుడు తాను ఆ రాజవంశస్థుడినన్న నిజం తెలిసిన తర్వాత ఆ సంగతి అందరితో ఎందుకు చెప్పుకోలేదు? అలా చెప్పుకుని ఉంటే బాగా ధనం సంపాదించి సుఖమైన జీవితం గడిపి ఉండేవాడు కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాధవుడు చేసిన పనిలో అనౌచిత్యం ఏమీ లేదు. తను ఆ రాజవంశస్థుడినని తెలియనప్పుడు అబద్ధమాడి ప్రజల సానుభూతి పొంది డబ్బు సంపాదించాలనుకున్నాడు. అలా చేశాడు కూడా. కానీ తాను నిజంగా ఆ రాజవంశస్థుడినేనని తెలిసిన తర్వాత అతను అలా చెప్పుకోలేకపోవడానికి కారణం ప్రజలు గొప్పగా ఊహించుకుంటున్న తమ రాజవంశ కీర్తి తన కారణంగా అప్రతిష్ట పాలు కావడం ఇష్టం లేకపోవడం వల్లనే. తను ఆ రాజవంశం వాడినని చెప్పుకుని ఉంటే ముందు తరాల వాళ్లకు గతంలోని ఆ రాజవంశ వైభవం గుర్తుకు రాదు సరికదా. మాధవుడి దురదృష్టకరమైన జీవితం జ్ఞాపకం వస్తుంది. మహారాజు సింగభూపతి గుర్తుకు రాడు సరికదా. పేదవాడిగా బతుకుతున్న మాధవుడే జ్ఞాపకం వస్తాడు. ఇన్ని ఆలోచించిన మాధవుడు తాను ఆ రాజవంశం వాడినని ఎవరికీ చెప్పుకోలేదు. ఆ విధంగా అతను తన పూర్వీకుల కీర్తి ప్రతిష్టలను అలాగే కలకాలం నిలిపి ఉంచగలిగాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇదండి పేదవాడి వంశం. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి.
మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.